అర్జున్, స్నేహతో మాట్లాడావా? ఏమంది? శివను ప్రేమిస్తున్న విషయం చెప్పిందా? ఏం మాట్లాడవేంటి నాన్నా? ఏమైంది అత్తయ్య? అర్జున్ ఎందుకు డల్గా ఉన్నాడు? మీరు కూడా మాట్లాడరేంటి? అక్కడ హాస్పిటల్లో మీకు మాకు మధ్య ఇక ముందు కూడా ఎటువంటి సంబంధాలు ఉండకూడదు. వెళ్ళిక్కడి నుంచి. చూడు అర్జున్, మీరిచ్చిన ఏ ఒక్క రూపాయి మాకు అక్కర్లేదు. ప్రతి పైసాకి వడ్డీతో సహా త్వరలోనే తిరిగిచ్చేస్తాను. అమ్మా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కావేరి విషయంలో నేను అనుకుంటున్నది ఏది చేసే పరిస్థితి నాకు కనిపించడం లేదమ్మా. తనకి మొత్తానికి నా మీద ఉన్న అభిప్రాయం మారాలంటే ముందు నేను తనకు దగ్గర అవ్వాలి. కానీ ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను బట్టి శివ నన్నెప్పటికీ కావేరి వైపు కన్నెత్తి కూడా చూడనివ్వడు. పోనీ ఏదోలా ఆ స్నేహ ప్రేమైన కావేరిని నన్ను ఒక్కటి చేయటానికి సాయపడుతుంది అనుకుంటే స్నేహ శివ మీదున్న ప్రేమని ఎప్పటికీ బయట పెట్టేలా అనిపించడం లేదు. ఎటు చూసినా దారులన్నీ మూసుకుపోతున్నాయమ్మా. ఇంకా కావేరికి నేను ఎలా దగ్గరవ్వాలో, తను నన్ను ఎప్పటికీ క్షమిస్తుందో ఏమీ అర్థం కావడం లేదు. అర్జున్, బాధపడొద్దు. ప్రతి సమస్యకి ఏదో చోట సమాధానం ఉండే ఉంటుంది. నువ్వు కావేరిని అపార్థం చేసుకున్నప్పుడు తను పడిన క్షోభ కూడా ఇదే అర్జున్. ఇప్పుడు అదే క్షోభ నువ్వు పడుతున్నావు. కావేరిని ఈరోజు నువ్వు అర్థం చేసుకుని తన కోసం తప్పించిపోతున్నట్టే ఆ అమ్మాయి కూడా నిన్ను అర్థం చేసుకునే రోజు తప్పక వస్తుంది. అవునరా మనవడా, నువ్వు టెన్షన్ పడకు. అంతా సజావుగా జరిగితే అది లవ్ స్టోరీ ఎలా అవుతుంది చెప్పు? ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యంగా నిలబడితేనే మీ ప్రేమ గెలుస్తుంది. కావేరి ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టి తీరుతుందిరా. ఈ రోజు కాకపోయినా రేపైనా స్నేహ మనసులో ఉన్న ప్రేమని శివకి చెప్పేలా మనం ప్లాన్ చేద్దాం. ముందు వాళ్ళిద్దరూ ఒకటైనారంటే నీకు కావేరికి అడ్డు తొలగినట్టే. నా మాట విను. లేదు నానమ్మ, మీరెంత చెప్పినా కావేరి అంత ఈజీగా నన్ను అర్థం చేసుకుంటుంది అనుకోవడం లేదు. చేతులారా నా ప్రేమని నేనే చంపుకున్నాను. నా తప్పుకి నేను ఈ శిక్ష అనుభవించాల్సిందే. అర్జున్, అర్జున్, మెడలో ఉన్నది పసుపు దారమని ఇప్పటికైతే అమ్మ దగ్గర సర్ది చెప్పగలిగాను గాని గీ ముచ్చట గిట్లా ఎంతకాలం దాచిపెట్టగలను? ఒకవేళ అమ్మకి గాని గీ తాళి గురించి తెలిసిందంటే ఏంది నా పరిస్థితి? కావేరి,
నీ మెడల గా పసుపు దారం చూపించు. ఎందుకమ్మా? చూపియమంటున్నా కదా. అది కాదమ్మా, అసలేమైందని నన్ను గిట్లా అడుగుతున్నావు? కావేరి, అడిగినప్పుడు చూపేయనీకి నీకెందుకంత కష్టమైతుంది? అమ్మవారి కాడి పసుపు దారమే కదా అది, మరి ఎందుకు చూపిస్తలేవు? అమ్మా, అది చూపిస్తావా లేక నన్నే చూడమంటావా? వద్దు వద్దు, నేనే చూపిస్తా. కావేరి, గిది ఒట్టి పసుపు దారమే గదనే. గిది చూపి నీకి ఎందుకు గంతగనం గాబరా పడిపోయినావు? దీన్ని చూపిస్తే తప్పేముంది? అట్లానే కాదమ్మా, పసుపు దారం అని నేను చెప్పినా కూడా మళ్ళా మళ్ళా నువ్వు పట్టి పట్టి అడిగేసరికి జర మనసుకి బాధ అనిపించిందమ్మా. బిడ్డా, నువ్వు బాధపడ్డవేమో గాని తల్లిగా నా భయం నాకుంటది కదా బిడ్డా. ఏ పరిస్థితి ఎట్లొస్తుందోనని గుండెని గుప్పెట్లో పెట్టుకొని నేను బ్రతుకుతున్న బిడ్డా.